వామ్ వెల్కమ్ టు టుడేస్ ట్రైనింగ్ అండి. ఈరోజు కాంటెంట్ ప్రిపరేషన్ లో భాగంగా ఒక అద్భుతమైన ట్రైనర్ మనకు వచ్చి ఉన్నారు. మేడం గారిని ఇంట్రడ్యూస్ చేయాల్సిందిగా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆర్ వెంకటరమణ గారు, 132 బ్యాచ్ ట్రైనర్. నమస్కారం అండి అందరికి. నా పేరు ఆర్ వెంకటరమణ. సో ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే ఒక పద్ధతి, ఒక స్ట్రక్చర్, లేకపోతే ఒక తెలుసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఆసక్తి, దాని కుతూహల, ఇవన్నిటినీ కలబోసిన ఒక వ్యక్తిని నేను చూశాను. ఆవిడే మన అనురాధ పైలా గారు. ఆవిడ 2 పీజీలు చేశారండి, ఎంకామ్ అండ్ ఎంఎస్సి సైకాలజీ చేశారు. అండ్ ప్రస్తుతం సచివాలయంలో వార్డు సచివాలయంలో పనిచేస్తున్నారు. అక్కైపాలెం దగ్గర సంగం ఆఫీస్ దగ్గర పనిచేస్తున్నారు. అండ్ ఆవిడ నోట్స్ ప్రిపరేషన్ కూడా చాలా చక్కగా చేసుకుని ఏదైనా ఒక టాపిక్ మాట్లాడాలంటే ఎంతో ప్రిపేర్ అయ్యి, ఆవిడ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా ప్రిపేర్ అయ్యి వెళ్తూ ఉండడం అన్నది చాలా వరకు నేను చూడడం జరిగింది. అన్నీ కూడా ఒక స్ట్రక్చర్డ్ వేలో నేర్చుకున్న ప్రతిదీ వాడి దాన్ని ఒక మంచి రూపం, అంటే తెలుసుకున్న దాన్ని ఒక కొత్త రూపాన్ని ఇవ్వడంలో ఆవిడే సాటి. సో ఇవాళ కంటెంట్ ప్రిపరేషన్ ఆవిడకి సరిపోయేటువంటి టాపిక్ అని నాకు అనిపించింది. అందుకు ఆవిడ కంటెంట్ ప్రిపరేషన్ మీద చెప్తున్నారంటే అద్భుతంగా చెప్తారని నాకు నమ్మకం ఉంది. సో మేడం, ప్లీజ్ వెల్కమ్ అండ్ ద వర్చువల్ డయాస్ ఈజ్ యోర్స్. అందరికీ నమస్కారం. హ్యాపీ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ ద్వారా నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన, అలాగే ఈ వేదిక పంచుకుంటున్న నా ట్రైనర్స్ కానీ, నా గత స్నేహితులు కానీ, వాళ్ళందరి ద్వారా నేను మళ్ళీ జూమ్ సెషన్ లో కలిసి మీతో మాట్లాడటం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినాయకులు గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే TTWS 132 లో నన్ను ఒక ట్రైనర్ గా తీర్చిదిద్దిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ గారు, ఇన్ఛార్జ్ మేడం లక్ష్మీ శంకర్ గారు, అలాగే మా గ్రూప్ ట్రైనర్ సుబ్బారావు గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. అలాగే నాకు ఈ రోజు ఒక కంటెంట్ ప్రిపరేషన్ మీద ఒక టాపిక్ చెప్పమని నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన RVR సార్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వెంకటరమణ గారు నా గురించి చాలా చక్కగా ఇంట్రడ్యూస్ చేశారు. మేబీ అంత కాకపోయినా అందులో సగం అయినా సరే ఉండొచ్చని నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా కో సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, నా ఫ్రెండ్స్, నా బ్యాచ్మేట్స్, వీళ్ళంతా కూడా ప్రతిసారి కూడా ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ ప్రతి యాక్టివిటీలో కూడా కోఆర్డినేషన్ అనేది మా బ్యాచ్ లో చాలా బాగుంది. సో నేను ఈ బ్యాచ్ లో 132 బ్యాచ్ లో ఒక మెంబర్ గా, ఒక ట్రైనర్ గా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఆల్. ఫస్ట్ టుడే టాపిక్ ఇస్ కంటెంట్ ప్రిపరేషన్. RVR సార్ ఆల్రెడీ చెప్పారు కదా. సో కంటెంట్ అనేది, అసలు కంటెంట్ అంటే అందరం కూడా ఫస్ట్ మ్యూట్ చేసుకున్నాము. ఎవరైనా చెప్పాలనుకున్న వాళ్ళు అన్మ్యూట్ చేయాలి. కంటెంట్ గురించి మీకు తెలిసిన విషయం ఏదైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ కంటెంట్? కంటెంట్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది? అసలు కంటెంట్ అనేది అవసరమా? Yes, anyone? Madam. Hello, madam. Happy evening, madam. All of you happy evening, sir. కంటెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ మేడం. మనం ఎప్పుడైతే ఎవరికైనా చెప్పడానికైనా లేదా దేనికైనా ఎగ్జామ్ రాయడానికైనా కంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మోర్ ఓవర్ మన ప్రిపరేషన్ దేనికైతే ప్రిపేర్ అవుతుందో దాని కంటెంట్ అనేది మూలం. దట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఫర్ ద ఎనీథింగ్ టు ఎక్స్ప్లెయిన్. మనం ఏది చెప్పాలనుకుంటున్నామో దానికోసం మనం కంటెంట్ రెడీ చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా తీసేవాళ్ళు కంటెంట్ లేకుండా సినిమాకి వెళ్ళలేరు తీయడానికి. అలాగే ఏదైనా సరే మనం ముందు సబ్జెక్ట్ అనేది రెడీ చేసుకోకుండా మనం దేనికి కూడా మనం అప్రోచ్ అవ్వలేదు. ఫస్ట్ స్టెప్ వేయలేదు. దట్ ఈస్ ద బిగినింగ్ స్టెప్ ఫర్ ద కంటెంట్. Yes sir, absolutely correct. Thank you very much, Swami garu. And
కంటెంట్ లేకుండా ఏదైనా టాపిక్ ని మనం ప్రిపేర్ చేయొచ్చా? వితౌట్ కంటెంట్, ఎస్ ఆర్ నో? ఎస్ అంటే Right. యాక్టివిటీ ఏదైనా సరే No, madam. చేయొచ్చు. చేయలేం మేడం. కంటెంట్ Okay, లేకుండా sir. ఏ టాపిక్ కూడా ప్రిపేర్ చేయలేం. ఓకే, యాక్టివిటీకి కూడా మనకి కంటెంట్ ఉండాలి సార్. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దానిని మనం యాక్టివిటీ బేస్డ్ గా మనం పెడుతూ ఉంటాం. సో కంటెంట్ లేని టాపిక్ అనేది ఏమీ ఉండదు. మనం డైలీ లైఫ్ లో ఏమి మాట్లాడాలనుకున్నా, ఏమి చెప్పాలనుకున్నా, ఎలాంటి ఫీలింగ్స్ ని మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా గానీ ఇక్కడ కంటెంట్ అనేది మెయిన్ టాపిక్. ప్రతి సబ్జెక్టు, ప్రతి సెషన్ లో కూడా మనం కంటెంట్ ని బేస్ చేసుకొని ఆ సెషన్ ని మనం కంటిన్యూ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన హాలిడేస్ కి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తూ ఉంటారు కదా, గ్యాదర్ అవుతారు. మనం ఒక మూవీకి వెళ్ళాలనుకుంటాం సార్. మూవీకి వెళ్ళాలనుకున్నప్పుడు బుక్ మై షో ఓపెన్ చేసి ఏ మూవీస్ ఉన్నాయని ఒకసారి చూస్తాం. చూసి ది బెస్ట్ మూవీ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. బేస్డ్ ఆన్ దేని బేస్ చేసుకొని అంటే, ఫస్ట్ చెప్పాలంటే హీరో. ఏదైనా ఒక మూవీని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే హీరో ఎవరు? సో ఓకే, అమితాబ్ బచ్చన్, లేదు అంటే ప్రభాస్. సో వీళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు తీసుకునే కంటెంట్ బాగుంటుంది. సో ఈ హీరో మూవీ మనం సెలెక్ట్ చేసుకుందామని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ కంటెంట్ ని హీరోగా చెప్పుకోవచ్చు సార్. కంటెంట్ ఇస్ ద హీరో, కంటెంట్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద సెషన్. మనం కంటెంట్ ఎంత బాగా ప్రిపేర్ చేస్తుంటే మన సెషన్ అనేది అంత బాగా ఎక్స్ప్లోర్ అవుతుంది. అలాగే కంటెంట్ ని మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అంటే, కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. లైక్ నవ్ డేస్ అయితే యూట్యూబ్ కానివ్వండి, గూగుల్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్, ఇలా మనం కంటెంట్ ని చాలా రకాల సోర్సెస్ ద్వారా మనం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి కంటెంట్ ప్రిపరేషన్ అనే దానికన్నా కంటెంట్ ప్రెజెంటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే రకరకాల యూట్యూబ్ ఛానల్లో మనం ఒకే రకమైన టాపిక్ ని మనం చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు డెలివర్ చేసే, ప్రెజెంటేషన్ చేసే ఆ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం ఆ కంటెంట్ కి. సో ఇలా మనం ఏ రిఫరెన్స్ ద్వారా మనం కంటెంట్ ని తీసుకున్నా గానీ దానికి మనం ఒక మన ఓన్ ఎసెన్స్, అంటే మన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, మన ప్రీవియస్ నాలెడ్జ్ కానివ్వండి, లేదంటే స్టోరీస్ ని కానివ్వండి, ఇలాంటివి యాడ్ చేసి మన కంటెంట్ ని చాలా అద్భుతంగా ఆడియన్స్ కి రీచ్ అయ్యేలాగా మనం చెప్పొచ్చు. అప్పుడే మనం ది బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ గా అవుతాం. లేదు, మనం కంటెంట్ ని కంటెంట్ కింద డెలివర్ చేసామనుకోండి, అది జస్ట్ స్పీచ్ మాత్రమే అవుతుంది. ఆ కంటెంట్ కి మనం ఏదైతే ఓన్ ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ తీసుకొని చెప్పినప్పుడు వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అవుతారు. అలా ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించడం బట్టి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. సో కంటెంట్ ప్రిపరేషన్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మోటివేషన్ అనేది పాజిటివ్ వర్డా, నెగిటివ్ వర్డా? ఎనీవన్ ప్లీజ్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి. పాజిటివ్ వర్డ్. పాజిటివ్ వర్డ్. ఎనీవన్ నెగిటివ్ వర్డ్ అని ఎవరైనా చెప్పగలరా? ఓకే, ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన దేశ సమగ్రతని దెబ్బతీసే ఉగ్రవాద నాయకులు ఉంటారు. వాళ్ళు ఒక మోటోతో పనిచేస్తారు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనతో పనిచేస్తూ ఉంటారు. అది ఒక మోటివేషన్. అలాగే దేశ భద్రతను కాపాడే సైనికులు, వీర జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలను సైతం అర్పించి దేశాన్ని కాపాడాలి అన్న ఒక మోటోతో పనిచేస్తారు. సో వీళ్ళది మోటివేషన్, వాళ్ళది కూడా మోటోయే. ఇస్ ఇట్ రైట్? ఎస్ మేడం, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. Yes. అది వర్డ్. ఎస్, వీళ్ళు ఒక నెగిటివ్ మోటోతో వర్క్ చేస్తున్నారు, వీళ్ళు ఒక పాజిటివ్ మోటోతో వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ కంటెంట్ అనేది డిఫరెన్స్. సో ఇక్కడ ఒక డైరెక్షన్, మనం ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళాలా, ఒక నెగిటివ్ డైరెక్షన్ లో వెళ్ళాలా అనేది డిసైడ్ చేసేది కంటెంట్. డైరెక్షన్ ని చూపించేది కంటెంట్.
అండ్ ఇప్పుడు మనం ఒక కంటెంట్ ని ప్రిపేర్ చేసుకున్నాం. ఆ ప్రిపేర్ చేసుకున్న కంటెంట్ ని ఎలా మనం డెలివర్ చేస్తాం, ఆ డెలివర్ చేయడానికి ఉన్న మనకి టెక్నిక్స్ ఏంటి అనేది మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. బ్రీఫ్ గా చెప్పాలి అంటే ABCD టెక్నిక్. ఏ అంటే ఏ ఫర్ అటైర్. మనం విత్ సింపుల్ డ్రెస్సింగ్, సింపుల్ హెయిర్ స్టైల్ అండ్ సింపుల్ జ్యువెలరీ, సింపుల్ డ్రెస్సింగ్ తో మనం విత్ స్మైల్ తో స్టేజ్ మీద అపేర్ అవ్వడం. అండ్ B ఫర్ బాడీ లాంగ్వేజ్, C ఫర్ కాంటెంట్, D ఫర్ డైరెక్షన్. మనం చెప్పేది ఏదైనా సరే, ఒక టాపిక్ మనం చెప్తున్నామంటే అది ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాం, అది పాజిటివా నెగటివా, దాని వల్ల ఎవరు ఇన్స్పైర్ అవుతున్నారు, ఎవరు మోటివ్ అవుతున్నారు అనే ఒక డైరెక్షన్. అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇన్స్పైర్ చేస్తున్నావా, మోటివ్ చేస్తున్నావా, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా, ఏ డైరెక్షన్ లో మనం వాళ్ళని తీసుకెళ్తున్నాం అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఈ ఫర్ ఎవల్యూషన్. ఓవరాల్ గా సెషన్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఎవల్యూషన్ ఫీడ్బ్యాక్ అనేది మనం తీసుకుంటాం. ఏదైనా నెగటివ్స్ కానీ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ కానీ ఉండేటట్టయితే నెక్స్ట్ సెషన్ లో దాన్ని కొంచెం డెవలప్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ B ఫర్ బాడీ లాంగ్వేజ్ ఉన్నాం కదా, C ఫర్ కాంటెంట్. కాంటెంట్ రోల్ ఎంత ప్లే చేస్తుంది మీ ఎవరైనా చెప్పగలరా? కాంటెంట్ అనేది ఒక సెషన్ లో ఎంత రోల్ ప్లే చేస్తుంది? 90% మేడం. More than 70%. 90%, 70% స్వామి గారు. ఓకే. 80%. And 80%. 80%. ఓకే. సరళ 33% మేడం. 23%. 33%. ఓకే. Yes. ఓకే సార్. ఇక్కడ మనకి కంటెంట్ గురించి ఒక కంప్లీట్ క్లారిటీ అయితే రావాలి. మేడం క్లారిటీ షణ్ముఖ వచ్చిన హ్యాండ్ రైజ్ తర్వాత చేశాడు. మనం కంటెంట్ సబ్జెక్ట్ లో వెళ్ళొచ్చు. ఓకే. ఇక్కడ ఆల్బర్ట్ మెహర్బన్ అనే అమెరికన్ సైంటిస్ట్ 1960లో తను చేసిన రీసెర్చ్ ప్రకారం బాడీ లాంగ్వేజ్ అనేది 55%, వాయిస్ మాడ్యులేషన్ అనేది 38%, అలాగే వర్డ్స్ ద్వారా మనం 7% ని మనం స్పీచ్ ని డెలివర్ చేస్తాము అని ఆయన చెప్పారు. సో ఇక్కడ మనకి కాంటెంట్ అనేది 100% కింద మనం తీసుకోవాలి. మనం ఏదైతే స్పీచ్ ని మనం డెలివర్ చేస్తున్నామో, ఏదైతే విషయాన్ని మనం చెప్పాలనుకుంటున్నామో అది 100% అవుతుంది. ఆ 100% కంటెంట్ ని మనం 55% మన బాడీ లాంగ్వేజ్ ద్వారా, 38% మన వాయిస్ మాడ్యులేషన్ ద్వారా, అలాగే 7% అనేది మన వర్డ్స్, మనం ఏదైతే మాటల్లో చెప్తున్నామో ఆ మాటల ద్వారా రీచ్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎవరి గురించో కాదు, నా గురించి చెప్తాను అనుకోండి. నేనే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను. ఆఫీస్ లోని వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువైంది. లాస్ట్ మూమెంట్ లో, వచ్చేసే మూమెంట్ లో కూడా మళ్ళీ నాకు వర్క్ చెప్పారు, లేట్ అయిపోతుంది, నాకు ఇంటి దగ్గర అర్జెంట్ వర్క్ ఉంది. అలాంటప్పుడు బాస్ ఏంటంటే చెప్పిన వర్క్ కంప్లీట్ చేసి వచ్చేసరికి ఇంటి దగ్గర లేట్ అయిపోయింది. ఆ కోపాన్ని నేను ఏం చూపిస్తానంటే, ఇంటికి వచ్చిన తర్వాత నేనంత ప్లెజెంట్ గా ఉండలేను. సో మాట్లాడేటప్పుడు కానీ నాకు లేట్ అయిపోయింది, నేను వేరే వర్క్ లో వెళ్ళాలి. అలాంటప్పుడు ఏం చేస్తాను, నా బాడీ మూమెంట్ లో తెలిసిపోతుంది ఆ చిరాకు గాని. నేను మాట్లాడకుండానే మన బాడీ లాంగ్వేజ్ లో తెలిసిపోతుంది చిరాకు పడటం, లేకపోతే అంత ఎఫెక్టివ్ గా ఉండకపోవడం, కమ్యూనికేట్ చేయకపోవడం, ఇలాంటివన్నీ కూడా. సో మనం ఇక్కడ మాట్లాడకపోయినా మన బాడీ అనేది కొన్ని ఎక్స్ప్రెషన్స్ చెప్తుంది. ఈ బాడీ ఎక్స్ప్రెషన్స్, ఈ బాడీ లాంగ్వేజ్ అనేది 55% ద్వారా మనం డెలివర్ చేస్తాం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాంటెంట్ అనేది 100%. ఈ 100% కాంటెంట్ ని బాడీ లాంగ్వేజ్ ద్వారా 55%, వాయిస్ మాడ్యులేషన్ ద్వారా 38%, వర్డ్స్ అంటే మన మాటల ద్వారా 7% మనం డెలివర్ చేస్తున్నాం. క్లియర్ సార్? ఎస్. సో అయితే అంత బెస్ట్ కంటెంట్ ని మనం ఇప్పుడు 100% ఉన్న కంటెంట్ ని మనం ది బెస్ట్ గా ఎలా ప్రిపేర్ చేయాలి, దానికి
ఏంటి రిఫరెన్స్ ఏంటి, సోర్స్ ఏంటి అంటే కనుక మనం ప్రతి ఒక్కరు కూడా ఒక డిఫరెంట్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలండి కంటెంట్ ని ప్రిపేర్ చేసుకోవడానికి. ఎందుకంటే మన కంటెంట్ నవేడేస్ ప్రతి చోట దొరుకుతుంది. యూట్యూబ్ లో దొరుకుతాయి, గూగుల్ చేసిన, లేకపోతే చాట్ జీపీటీ చేసిన, ప్రతి చోట కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ని మనం ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తామో, ఎలా డెలివర్ చేస్తామో, ఎలా అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాం. ఒక్కొక్కరికి ఒక ఓన్ ఎసెన్స్ ఉంటుంది. కొంతమంది సాంగ్స్ రూపంలో చెప్తారు, కొంతమంది మంచి స్టోరీస్ లాగా చెప్తారు ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలంటే. అలా మనకంటూ ఉన్న ఒక ఓన్ ఐడెంటిటీ, ఓన్ క్రియేటివిటీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఆ ఎసెన్స్, ఆ ఫ్లేవర్ ని మనం యాడ్ చేసి ఆ కంటెంట్ కి మనం చెప్పగలిగితే యాజ్ ఎ స్పీకర్ గా మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది. అలాగే ఈ కాంటెంట్ ప్రిపరేషన్ లోని మనం కంటెంట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి ఏమైనా బేసిక్ స్టెప్స్ ఉన్నాయా, మనం ఏమైనా రూల్స్ ఫాలో అవుతామా అంటే సింపుల్ గా చెప్పాలి అంటే P4C6 అని చెప్పొచ్చు. P4C6 ఎవరైనా పెన్ పేపర్ పట్టుకుంటే నోట్ చేసుకోవచ్చు కూడా, పాయింట్స్ మనకి ఈజీగా గుర్తుంటది. ఇక్కడ P4C6 అంటే ఫస్ట్ P ఫర్ ప్లానింగ్, సెకండ్ P ఫర్ ప్రిపరేషన్, థర్డ్ P ప్రాక్టీస్, ఫోర్త్ P ప్రెజెంటేషన్. ఓకే, ఇక్కడ ఫస్ట్ P అంటే ప్లానింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను TTWS 132 బ్యాచ్ లో ఒక ట్రైనర్ గా నా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాను. నేను వేరే స్కూల్స్ కి వెళ్ళి కొన్ని మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడం ద్వారా నా అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక స్కూల్ నుంచి నాకు ఆఫర్ వచ్చింది. నేను ఆల్రెడీ అక్కడ క్లాస్ వెళ్ళి చెప్పాను కాబట్టి, ఒక మోటివేషన్ క్లాస్ తీసుకున్నాను కాబట్టి మళ్ళీ నాకు ఒక ఆఫర్ వచ్చింది. అదేంటంటే, మేడం మీరు ఒక మాకు స్కూలే కాదు కాలేజ్ కూడా ఉంది, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కు కూడా మీరు ఒక మోటివేషన్ క్లాస్ తీసుకోండి అని చెప్పి నాకు ఒక ఆఫర్ వచ్చింది అనుకోండి. అప్పుడు నేనేం చేస్తాను, ఈ ప్లానింగ్ అంటే P4 లో ఏదైతే ఫస్ట్ P ప్లానింగ్ ఉందో ఆ ప్లానింగ్ ని నేను ఇక్కడ అప్లై చేయాలి. అంటే ఈ ప్లానింగ్ లోనే మనకి W5H అనే ఎక్స్టెన్షన్ వర్బ్ ని కూడా తీసుకోవచ్చు. W5H అంటే W మీన్స్ విచ్, వాట్, వై, వెన్, వేర్. అంటే మనం ఏది ప్లాన్ చేసుకున్నా కానీ ఈ W5, ఈ 5 W's ని కూడా మనం అప్లై చేయాలి. అంటే విచ్, ఫస్ట్ వన్ విచ్ అంటే మనం ఎవరికి తీసుకుంటున్నామో క్లాస్, నేను ఎవరికి క్లాస్ తీసుకోవాలి, వాళ్ళు నాకు ఒక క్లాస్ తీసుకోమని ఆఫర్ చేయగానే నేను ఇప్పుడు ఎవరికి తీసుకోవాలి అన్న క్వశ్చన్ నాకు రావాలి, ఫస్ట్ వన్. నెక్స్ట్ వాట్ అంటే నేను ఏం తీసుకోవాలి, ఏం చెప్పాలి. ఓకే, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి నేను ఒక క్లాస్ తీసుకోవాలి అని నాకు ఒక క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ వాట్, ఏం చెప్పాలి వాళ్ళకి దేని గురించి చెప్పాలి, గోల్ సెట్టింగ్ గురించి చెప్పాలా, టైం మేనేజ్మెంట్ గురించి చెప్పాలా, డిసిప్లిన్ గురించి చెప్పాలా, లేకపోతే మొబైల్ అడిక్షన్ గురించి చెప్పాలా, దేని గురించి నేను చెప్పాలి అనేది టాపిక్ అనేది నాకు ఒక క్లారిటీ రావాలి. నెక్స్ట్ వై, థర్డ్ W వై. వై అంటే ఎందుకు, నేను ఎందుకు చెప్పాలి. మొబైల్ అడిక్షన్ గురించి నాకు ఒక టాపిక్ చెప్పమన్నారు. ఎందుకు అంటే పిల్లలందరూ కూడా మొబైల్స్ లో గేమ్స్ ఆడుతూ, రీల్స్ చూస్తూ, షార్ట్స్ చేస్తూ వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. సో వాళ్ళని మొబైల్ అడిక్షన్ నుంచి దూరం పెట్టాలి. కాబట్టి వాళ్ళకంటూ ఒక మోటివేషన్ క్లాస్ కావాలి. కాబట్టి మొబైల్ అడిక్షన్ క్లాస్ నేను తీసుకోవాలి. సో వై, ఎందుకు. నెక్స్ట్ W, ఫోర్త్ W వెన్. వెన్ అంటే మనం క్లాస్ ఎప్పుడు తీసుకోవాలి, డేట్, ఏ డేట్ తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి. అలాగే ఇక్కడ వెన్ అనేటప్పుడు ఇంకొక రీసెంట్ గా యాడ్ చేసింది ఏంటంటే మూడ్. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ మూడ్. మార్నింగ్ అయితే ఫ్రెష్ గా ఉంటారు, ఆఫ్టర్నూన్ అయితే కొంచెం లో ఎనర్జీలో ఉంటారు, ఈవినింగ్ అయితే హరీలో ఉంటారు. సో మనం ఎప్పుడు తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి. మార్నింగ్ క్లాస్ తీసుకోవాలి అంటే ఒక మంచి సాంగ్ తో గానీ, ఇన్స్పిరేషన్ వర్డ్స్ తో గానీ, మంచి
కొటేషన్స్ తో కానీ మనం క్లాస్ ని స్టార్ట్ చేయొచ్చు. అదే ఆఫ్టర్నూన్ సెషన్ లో మనం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు లంచ్ చేసి కొంచెం హెవీగా ఉంటారు, కొంచెం లేజీగా ఉంటారు కాబట్టి ఒక చిన్న చిన్న ఆ రిడిల్స్ అంటే ఒక పద్యాలు పాడించడం కానీ, పజిల్స్ అడగటం కానీ ఇలా చేయడం ద్వారా వాళ్ళలో ఒక అలర్టివ్నెస్, మన క్లాస్ వైపు అట్రాక్ట్ అయ్యేటట్టుగా వాళ్ళ ఇంటెన్షన్ ని గ్రాప్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వేర్ అంటే మనం ఎక్కడ తీసుకోవాలి క్లాస్? ఓపెన్ ఆడిటోరియమా లేకపోతే క్లాస్ రూమ్ లోనా? ఓపెన్ ఆడిటోరియం అయితే మనకి ఎంతమంది స్ట్రెంత్ ఉంటారు, మన వాయిస్ ఎంత వరకు వెళ్తుంది, రీచ్ అవుతుంది, మైక్ ఫెసిలిటీ ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. అదే క్లోజ్డ్ రూమ్ అనుకోండి, క్లాస్ రూమ్ లోని ఎంతమంది స్ట్రెంత్ ఉంటారు, ఒకవేళ పవర్ ఆఫ్ అయింది అనుకోండి, మైక్ పని చేయట్లేదు, అలాంటప్పుడు కూడా నేను ఎలా ఆ క్లాస్ ని డీల్ చేయాలి అనేదాన్ని నేను ప్లాన్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పి ఫర్ ప్లానింగ్. ఈ ప్లానింగ్ చేసుకోవడం ద్వారా మనం ఏదైనా ఒక సెషన్ కి ఒక రూట్ మ్యాప్ అనేది మనకి క్లియర్ అవుతుంది. అండ్ సెకండ్ P2 మీన్స్ ప్రిపరేషన్. ఈ ప్రిపరేషన్ లోనే మనం C6 ని యూజ్ చేస్తాం. C6 మనం ప్లానింగ్ చేసేటప్పుడు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. మనం ఎవరికి చెప్తున్నాం, ఏం చెప్తున్నాం, ఎందుకు చెప్తున్నాం, ఎక్కడ చెప్తున్నాం, ఎవరికి చెప్తున్నామని. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు కాంటెంట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. ఇలా స్టార్ట్ చేసినప్పుడు మనం C6 ఫార్ములాని యూజ్ చేస్తాం. C6 మీన్స్ ఫస్ట్ C అంటే కాంటెక్స్ట్, సందర్భం. మనం ఏ సందర్భంలో మనం ఈ స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నాం? స్కూల్ కి ఇన్వైట్ చేశారు, ఒక రిపబ్లిక్ డే రోజు చీఫ్ గెస్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయన గురించి చెప్పడానికి మనల్ని పిలిచారా? లేదు అంటే వాళ్ళ కాలేజ్ లోని ఎంసెట్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక ఎంసెట్ కౌన్సిలింగ్ గురించో అవేర్నెస్ ఇవ్వటానికి కానీ, లేదు అంటే బాగా చదవటానికి, మంచి ర్యాంక్ రావటానికి ఒక మోటివేషన్ కానీ ఇలా పిలిచారా? దేనికి పిలిచారు? వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? అక్కడ సందర్భం ఏమిటి అనేది మనం ఫస్ట్ C ద్వారా మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఆడియన్స్ ఎవరు? మనం వెళ్ళే సెషన్ కి ఆడియన్స్ ఎవరు? ఆడియన్స్ చిన్నపిల్లల, స్కూల్ ఏజ్ పిల్లల, లేకపోతే కాలేజ్ పిల్లల, పెద్దవాళ్ళు, జెంట్సా? ఇలా మార్కెట్ చేసుకొని మన ఆడియన్స్ ఎవరు అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ పిల్లలు అనుకోండి, స్కూల్ పిల్లలతో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. అలాంటప్పుడు మనం ఒక సూపర్ మ్యాన్ గురించి, స్పైడర్ మ్యాన్ గురించి, మ్యాథ్స్ మ్యాన్ గురించి, లేకపోతే యూట్యూబ్ లో వచ్చే కామిక్స్ గురించి, ఇలాంటి వాటితో మనం మాట్లాడడం ద్వారా వాళ్ళతో చక్కగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎస్ సార్. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎక్కువ దేంతో ఇంటరాక్ట్ అవుతున్నారు? దేని గురించి మాట్లాడితే వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఎనీవన్ ప్లీజ్. సినిమాలు, క్రికెట్. ఎస్ సార్, ఎస్ షణ్ముఖ. క్రికెట్ గురించి మాట్లాడితే బాగా ఇన్వాల్వ్ అవుతారు. ఇంకా సినిమాస్ మేడం. మూవీస్, అబ్సల్యూట్లీ. గేమ్స్, ఎస్. IPL గురించి, T20 మ్యాచ్లు, వరల్డ్ కప్, దీని గురించి మాట్లాడామనుకోండి, ఇంకా సెషన్ అంతా కూడా ఇంకా మనం దాని గురించే మాట్లాడతారు. ఎంతసేపు మాట్లాడినా వాళ్ళకి స్పోర్ట్స్ అనేది తరిగిపోతుంది సార్. ఎస్. సో ఇలా అదే ఒక కాలేజ్ పిల్లలతో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం అనుకోండి, వాళ్ళకి ఎలా ఈ కామిక్స్ గురించి, లేదు అంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ కాదు కదా, వాళ్ళు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళకి థ్రిల్లర్ మూవీస్, సస్పెన్స్ థ్రిల్లర్, అలాగే లవ్ స్టోరీస్, ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి వాటిలో ఒక చిన్న కొటేషన్స్ కానీ, ఒక చిన్న డైలాగ్ కానీ అలా చెప్పడం వల్ల కాలేజ్ పిల్లలు అయితే మనం వాళ్ళని వాళ్ళ అటెన్షన్ ని గ్రాప్ చేయొచ్చు. అలాగే మన ఆడియన్స్ లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి,
సీనియర్ సిటిజన్స్, పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, మరి వాళ్ళని ఎలా చేస్తాం? వాళ్ళని ఎలా మన సెషన్ కి ఇంటరాక్ట్ అయ్యేటట్టుగా? స్పిరిచువల్ ఎస్ దైవ ప్రార్థన. ఎస్ అబ్సల్యూట్లీ సార్. అండ్ Yes, యోగా sure. అలాంటి ఎస్ సార్. వరల్డ్ మూవీస్ గురించి. ఓల్డ్ మూవీస్ తోని, ఓల్డ్ సాంగ్స్, అలాగే రామాయణ, మహాభారత ఇలాంటి రామాయణం. స్పిరిచువల్ సబ్జెక్ట్ తో మనం కనెక్ట్ చేయొచ్చు. అలాగే వాళ్ళకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, ఎస్, వాళ్ళు ఏంటంటే ఆ ఏజ్ కి వచ్చేసరికి ముందంతా వాళ్ళ చేసే పనుల్లో గాని వాళ్ళ వేలో వాళ్ళు చాలా ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసి ఉంటారు. సో ఏదో ఒక సబ్జెక్ట్ ని తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి కనెక్ట్ చేస్తే వాళ్ళు డెఫినెట్ గా మన సెషన్ కి కనెక్ట్ అవుతారు. సో ఇలా ప్రతి ఒక్క ఆడియన్స్ ని కూడా మనం మన సెషన్ కి ఇంటరాక్ట్ అయ్యేలాగా చేసుకోవచ్చు. అండ్ C6 లో సెకండ్ సి ఇస్ కాజ్. కాజ్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, కారణం. అంటే మనం ఈ సెషన్ తీసుకోవడానికి గల కారణం ఏమిటి, మనల్ని ఇక్కడికి ఎందుకు పిలిచారు, దేనికోసం, పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్ అనేది మనం ఇక్కడ అనలైజ్ చేసుకోవాలి. మనం ఏం చెప్పాలి, ఇక్కడ కాంటెంట్ అనేది కాజ్ అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళు ఒక మొబైల్ ఎడిక్షన్ గురించి పిల్లలకి చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి వాటికి దూరంగా ఉండాలి అన్న ఒక కాంటెంట్ ని చెప్పాలి అని మనకి చెప్పారు కాబట్టి ఇది మనకి కాజ్ అవుతుంది. అలాగే మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, మన క్లాస్ ద్వారా, మన మోటివేషన్ క్లాస్ ద్వారా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా, లేదంటే మోటివేట్ చేస్తున్నామా, ఇన్స్పైర్ చేస్తున్నామా? అంటే మొబైల్స్ వాడొద్దు, మొబైల్స్ వాడటం వల్ల ఐసైట్ పెరుగుతుంది, ఐక్యూ లెవెల్ తగ్గుతుంది, లేకపోతే రేడియేషన్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా? లేదు అంటే మొబైల్ అడిక్షన్ వల్ల స్టడీస్ ని నెగ్లెక్ట్ చేస్తాము, మైండ్ యాక్టివేట్ అవ్వదు, సో దీనికి దూరంగా ఉండాలి, అవసరమైనంత వరకే యూజ్ చేయాలి అని మోటివేట్ చేస్తున్నామా? ఇలా మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ దగ్గరికి మనం ఏ పర్పస్ మీద వచ్చాం, వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా, మోటివేట్ చేస్తున్నామా, లేదంటే ఇన్స్పైర్ చేస్తున్నామా? ఇలా ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది మనకి ఒక క్లియర్ గా ఉండాలి. అలాగే మనం స్పీచ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 minutes వరకు మనం చాలా మంది, అంటే కొంతమందిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 2 minutes ఆర్ 5 minutes అదే టాపిక్ లో కంటిన్యూ అవుతూ ఉంటారు. అదే టాపిక్ మధ్యలో ఏదైనా చిన్న గ్లిమ్స్ వచ్చింది అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక స్టోరీ చెప్పారు, ఒక కొటేషన్ చెప్పారు, లేదు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నారు, ఆ టైంలోని వాళ్ళు ఏంటంటే సబ్జెక్ట్ ని వదిలేసి డివియేట్ అయిపోతూ ఉంటారు. సో అలా డివియేట్ అవ్వకుండా మనం చూసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఒక ఎంసెట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి మనం ఒక మోటివేషన్ క్లాస్ ఇవ్వాలనుకుంటున్నాం. ఆ మోటివేషన్ క్లాస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఎప్పుడు వెళ్తున్నాం, ఆ కాలేజ్ వాళ్ళు మనల్ని ఎప్పుడు పిలుస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ జూన్ లో పిలిచారు అనుకోండి, అప్పుడు మన కంటెంట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే జూన్ లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అకాడమిక్ ఇయర్ తో పాటు అకాడమిక్ సిలబస్ తో పాటు ఎంసెట్ ప్రిపరేషన్ గురించి ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో రెండు కలిపి మనం చెప్పవచ్చు. ఆ సెషన్ మనం జూన్ లో కనుక తీసుకుని ఉంటే, అలాగే ఆ సెషన్ మనకి అకాడమిక్ సిలబస్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక మార్చ్ లో మనకు పిలిచారు అనుకోండి, అప్పటికి ఎంసెట్ రాయడానికి ఒక 45 days డ్యూరేషన్ ఉంది. ఆ టైంలో మనకి ఒక సెషన్ తీసుకోమని మనకి పిలిచారు. పిల్లల్ని మోటివేట్ చేయండి, అకాడమిక్ ఎగ్జామ్స్ తో కొంచెం బిజీ అయిపోయి పిల్లలు కొంచెం టైర్డ్ గా ఉన్నారు, వాళ్ళు ఇంకొంచెం యాక్టివ్ గా ఉండాలి, ఎంసెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి దానికి కొంచెం మీరు మోటివేషనల్ క్లాస్ తీసుకోండి అని అన్నప్పుడు మనం ఇక్కడ కాజ్ అనేది ఒకటే, ఇంటర్మీడియట్ పిల్లల్ని మోటివేట్ చేయడం, యాక్టివ్ చేయడం. కానీ ఇక్కడ కాంటెక్స్ట్ అనేది మారుతుంది, కాజ్ ని బట్టి కాంటెక్స్ట్ కూడా మారుతుంది. జూన్ లో మనకి పిలిచారు అంటే అకాడమిక్ తో పాటు ఎంసెట్ గురించి కూడా మనం చెప్పొచ్చు. అదే మనకి మార్చ్ లో పిలిచారు అనుకోండి,
అప్పుడు మన కాంటెక్స్ట్ అనేది ఓన్లీ ఎంసెట్ ప్రిపరేషన్, ఎంసెట్ ఎలా రాస్తే బాగుంటుంది, దాని ప్లానింగ్, దాని టైం టేబుల్, దాని గురించి మనం చెప్పాలి. కానీ అకాడమిక్ గురించి అంటే మనకి ఎంత టైం డ్యూరేషన్ ఉందో దానికి తగ్గట్టుగా మన కంటెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ థర్డ్ సి ఇస్ క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ మీన్స్ సార్ ఎనీవన్? క్రెడిబిలిటీ ఎవరైనా చెప్పొచ్చు. ఎంతవరకు మనం చేయగలిచామని. ఎంతవరకు చేయగలగం. ఓకే, ఎనీమోర్? ఇంకా విశ్వసనీయత సార్ మ్యామ్. క్రెడిబిలిటీ, విశ్వసనీయత, విశ్వసనీయత. వెరీ గుడ్. తెలుగు ఎస్, అంటే వాస్తవికత. మనం మాట్లాడే మాటలకు వాల్యూ ఉండాలి మ్యామ్. ఎస్, అబ్సల్యూట్లీ సార్. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. క్రెడిబిలిటీ మీన్స్ ఏదైనా మనం మాట్లాడే మాటల్లో వాస్తవం ఉండాలి, నిజం ఉండాలి, రియాలిటీ ఉండాలి. అంటే ఏదో పిలిచారు కదా, మనల్ని పిలిచారు కదా, వెళ్తున్నాం, ఒక కాజ్ ఉంది, ఒక కాన్సెప్ట్ ఉంది, కాంటెక్స్ట్ ప్రిపేర్ అయ్యాం. ఆ కాంటెక్స్ట్ లో క్రెడిబిలిటీ ఎంత ఉంది, అది రియాలిటీ అవునా కాదా? మనం ఎందులోంచి తీసుకున్నా సరే, యూట్యూబ్ లో తీసుకున్నా, గూగుల్ నుంచి సెర్చ్ చేసినా, చాట్ జీపీటీ అయినా, ఎందులోంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నా కానీ అందులో రియాలిటీ ఎంత ఉన్నది అని చూసుకోవాలి. యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ మనం నలుగురిలో మాట్లాడుతూ ఉంటాం, చాలా మందిని మోటివేట్ చేయాల్సి వస్తుంది. ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అందులో క్రెడిబిలిటీ, వాస్తవికత ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవడం చాలా చాలా అవసరం సార్. ఎందుకంటే అది మనం ఒకవేళ రాంగ్ డైరెక్షన్ లో కనుక మన సబ్జెక్ట్ ఉన్నట్టయితే, ఆ క్రెడిబిలిటీ లేనట్టుదైతే వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్ గా గూగుల్లో సెర్చ్ చేస్తారు. మనం చెప్పింది రాంగ్ అనుకోండి, వెంటనే మన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. దీనికి ఎగ్జాంపుల్ గా ప్రపంచంలోని అత్యధిక మరణాలు గుండె జబ్బుల వల్ల మరణిస్తున్నారు అని ఒక స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ కరెక్ట్, కానీ దాన్ని ఏంటంటే గుండె జబ్బుల వల్ల కాకుండా క్యాన్సర్ వల్ల మరణిస్తున్నారు అని నేను చెప్పాను అనుకోండి. అత్యధిక మరణాలు క్యాన్సర్ వల్ల సంభవిస్తున్నాయి అని నేను చెప్పాను అనుకోండి, వెంటనే వెంకటరమణ గారు గూగుల్లో సెర్చ్ చేస్తారు. మేడం చెప్పింది అవునా కదా, నేను గుండె జబ్బుల వల్ల అని చదివాను కదా, ఇది కరెక్టా కాదా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తారు. చేసి మేడం చెప్పింది రాంగ్, ఇవిడకి ఏమి తెలియకుండానే చెప్తున్నారు అని ఒక స్టాంప్ వేసేస్తారు. సో థ్యాంక్ యూ సార్. సో ఇలా మనం చెప్పే దాంట్లో క్రెడిబిలిటీ ఎంతవరకు ఉన్నది అనేది మనం చూసుకోవాలి. అలాగే ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు, స్పీచ్ ని డెలివర్ చేసేటప్పుడు మనం మన బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ అవి కూడా యూజ్ చేస్తాం కదా, దాన్ని ఎంతవరకు మనం యూజ్ చేయాలి, ఎంతవరకు దాన్ని ఉపయోగించాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1990s లోని అంటే దూరదర్శన్ టీవీ న్యూస్ ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటది కదా. అందులో న్యూస్ రీడరు ఎవరైతే శాంతి స్వరూప్ ఉన్నారు కదా, ఆయన న్యూస్ చెప్పేటప్పుడు ఎలా చెప్పేవారు అంటే, జస్ట్ ఆయన లిప్ మూమెంట్ మాత్రమే తెలిసేది, హావభావాలు, ఎక్స్ప్రెషన్స్ అవేమి ఉండేవి కదా. అంటే న్యూస్ ని న్యూస్ లాగా చెప్పేవారు. కానీ ఇప్పుడు వచ్చే టీవీ ఛానల్స్ ఏం చేస్తున్నాయంటే, వాటికి మనం ఇప్పుడు న్యూస్ కనుక చూస్తుంటే పేపర్ లో ఒకలా చూస్తాం, యూట్యూబ్ లో ఒకలా చూస్తాం, అలాగే టీవీ ఛానల్స్ లో ఒకలా చూస్తాం. ఎందుకు కంటెంట్ ఒకటే అయినప్పటికీ కూడా ఛానల్స్ మారేసరికి ఆ కంటెంట్ ఎందుకు మారిపోతుంది అంటే, ఇప్పుడు ఏం చేస్తున్నాం, వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ క్రెడిబిలిటీని యూజ్ చేస్తారు. వాళ్ళొక ఐ మీన్ ఓన్ ఒపీనియన్స్, వాళ్ళకున్న ఎమోషన్స్ యూజ్ చేస్తున్నారు. ఒక న్యూస్ చెప్తున్నారు, ఆ న్యూస్ లోని ఎమోషన్స్, బాడీ ఎక్స్ప్రెషన్స్ ద్వారా చెప్పడం వల్ల ఏంటంటే మనం ఒకలా రీచ్ అవుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, బాడీ లాంగ్వేజ్ ద్వారా 55% ని మనం రీచ్ అవుతామని. సో అక్కడ ఏదైతే
లైన్ ఉందో, ఏదైతే న్యూస్ ఉందో దాన్ని బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం చెప్పడం ద్వారా అది పాజిటివ్ న్యూస్ అయినా నెగిటివ్ బాడీ లాంగ్వేజ్ మనం అప్లై చేసాం అనుకోండి, మనకి నెగిటివ్ గా రీచ్ అవుతుంది, నెగిటివ్ గానే మనం తీసుకుంటాం. సో ఇలా ఇప్పుడు ఉన్న టీవీ ఛానల్స్ కానివ్వండి, లేకపోతే ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్ ఛానల్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్ ఇమేజెస్, ఓన్ ఎమోషన్స్ అవన్నీ యాడ్ చేసి చెప్పడం వల్ల మనం వాటిని మనం తీసుకుంటున్నాం ప్రామాణికంగా. అలాగే ఇక్కడ క్రెడిబిలిటీ గురించి చెప్పుకుంటే, క్రెడిబిలిటీ మళ్ళీ 2 టైప్స్ ఏంటంటే కాంటెంట్ క్రెడిబిలిటీ అండ్ స్పీకర్ క్రెడిబిలిటీ. అంటే కాంటెంట్ క్రెడిబిలిటీ అంటే కంటెంట్ కి ఒక రియాలిటీ ఉండాలి, ఒక వాస్తవికత ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే ఆదిపురుష్ మూవీ వచ్చింది కదా రీసెంట్ గా. ఆదిపురుష్ మూవీలోని హనుమాన్ని ఒక డిఫరెంట్ గెటప్ లో చూపించారు. దాన్ని మనం యాక్సెప్ట్ చేసామా? సాంబయ్య గారు మీరు యాక్సెప్ట్ చేశారా? అనిత గారు మీరు యాక్సెప్ట్ చేశారా? అంటే హనుమాన్ గెటప్ ని ఆదిపురుష్ మూవీలో ఎస్ నేనైతే ఆ సినిమా చూడలేదు, అవి యాక్సెప్ట్ చేయనని. చూడలేదా సార్? అవును సార్. హనుమాన్ అనేసరికి 6 ప్యాక్ లో కనిపిస్తారు. 6 ప్యాక్ లో కనిపించేసరికి మన ఆ హనుమాన్ని మనం మన ఎప్పుడు కూడా మన మూవీస్ లో గానీ, ఓల్డ్ మూవీస్ లో గానీ, ఫొటోస్ లో గానీ ఎక్కడ కూడా మనం హనుమాన్ అంటే ఒక రకంగా మనం ఇమేజ్ చేసుకున్నాం. సో ఆదిపురుష్ లో ఒక డిఫరెంట్ గెటప్ తో చూపించేసరికి దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఇక్కడ రామాయణంలోని హనుమాన్ అనేవారు ఒకలా మనం చూసాం ఇప్పటి వరకు, దాన్ని ఒక డిఫరెంట్ గా చూపించేసరికి అంటే ఇక్కడ కంటెంట్ మారిపోయింది. రామాయణ వాస్తవికత కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మార్చి చెప్పేసరికి మనం దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయాం. అలాగే హనుమాన్ మూవీ వచ్చింది. హనుమాన్ మూవీలో మనకి ఏదైతే మనం పూజా మందిరంలో ఫోటో పెట్టి పూజించుకుంటామో, అలానే మనం మూవీస్ లో ఎలా అయితే చూస్తామో అలా హనుమాన్ని మనం రియల్ గా చూపించేసరికి మన మైండ్ లో ఆల్రెడీ ఆ ఇమేజ్ ని గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి అలా చూపించేసరికి మనం దాన్ని యాక్సెప్ట్ చేసాం. సో ఇక్కడ కాంటెంట్ ని మార్చకూడదు. కాంటెంట్ ని మార్చామంటే దాని క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. అలాగే స్పీకర్ క్రెడిబిలిటీ. స్పీకర్ క్రెడిబిలిటీ అంటే బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్తారు. ఎవరు? షణ్ముఖ, బూస్ట్ తాగుతావు నువ్వు? ఎవరు చెప్తారు? MS ధోని మేడం. MS ధోనియా? ఓకే. ఇప్పుడు సచిన్ టెండూల్కర్. బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని నేను చెప్పాను అనుకో, ఎవరైనా కొంటారా? కొంటారు మేడం కదా. ఎందుకు? ఓ ఇగో MS ధోని కాదు, సచిన్ టెండూల్కర్. ప్రియ గారు చెప్పారు. సచిన్ టెండూల్కర్. ఎస్. సో ఇక్కడ బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని సచిన్ చెప్పేసరికి అందరం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కొంటారు. ఎందుకంటే సచిన్ అనేసరికి ఆయన ఒక సెలబ్రిటీ, ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉంది. ఆయన చెప్పే మాటకి కానీ చేసే పనికి కానీ మనం ఇంప్రెస్ అవుతాం, అది నిజమని ఫీల్ అవుతాం. కాబట్టి మనం దాన్ని ఫాలో అవుతాం. ఓకే. అలాగే ఆ మధ్య కాలంలో PM నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జస్ట్ సింపుల్ స్టేట్మెంట్. మాల్దీవ్స్, లక్షద్వీపుల గురించి ఒక కాంట్రవర్సీ వచ్చినప్పుడు, అంటే మాల్దీవ్స్ అందరూ కూడా టూరిజం పర్పస్ చాలా ఎక్కువ ఇండియన్స్ అక్కడికే వెళ్తున్నారు. సో ఆ టైంలో ఇండియాకి మాల్దీవ్స్ కి మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వై మాల్దీవ్స్, మన లక్షద్వీపులు ఉండగా వై మాల్దీవ్స్ అని చెప్పి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటి వరకు కూడా మన ఇండియాలో ఉన్న లక్షద్వీపుల గురించి ఎవ్వరు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారో, ఏంటి మాల్దీవ్స్ వద్దు, లక్షద్వీప్ వద్దు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారో, వెంటనే మాల్దీవ్స్ వెళ్ళాలనుకున్న టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళు టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకొని, బుకింగ్స్ ని క్యాన్సిల్ చేసుకొని, హోటల్స్ బుకింగ్స్ ని కూడా క్యాన్సిల్ చేసుకొని వాళ్ళు లక్షద్వీప్స్ వెళ్ళడానికి
ప్రిఫర్ చేశారు. సో ఇక్కడ మనం లక్షద్వీప్ ఎలా ఉంటుంది, మాలద్వీప్ ఎలా ఉంటుంది కాదు, యాజ్ ఏ క్రెడిబిలిటీ ఉన్న స్పీకర్ గా నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన మనందరికీ ఆదర్శం, ఒక పిఎం. ఆయన చెప్పారు అంటే కరెక్ట్. సో వీ హ్యావ్ టు ఫాలో దట్. అలా మనకి కంటెంట్ కి ఒక క్రెడిబిలిటీ, స్పీకర్ కి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఎలా అంటే చూడండి, దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు ఒక మంచి మెరిట్ స్టూడెంట్ ఉన్నాడు, ఐఐటికి ప్రిపేర్ అవుతున్నాడు. చుట్టుపక్కల వాళ్ళ రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నైబర్స్ కానీ అనుకుంటున్నారు ఈ అబ్బాయికి చాలా మంచి ఐఐటి ర్యాంక్ వస్తుంది, చాలా బాగా చదువుతాడు, మంచి టాపర్ అని అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ అబ్బాయి బాగా చదువుతాడు, కానీ ఫైనల్ గా వచ్చేసరికి ర్యాంక్ రాలేదు. అప్పుడు మిగతా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అప్పటి వరకు కూడా వాళ్ళ పిల్లల్ని ఆ అబ్బాయి దగ్గరికి పంపించి గైడెన్స్ అంటే గైడ్ చేయమని చెప్తాము అనుకునే పేరెంట్స్ కూడా ఆ అబ్బాయికి ఐఐటి సీట్ రాలేదు అనేసరికి వెంటనే ఈ అబ్బాయికి ఐఐటి సీట్ రాలేదు కదా, తన దగ్గరికి ఎందుకు పంపిస్తాం? ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఈ ర్యాంక్ అనేది ఒక క్రెడిబిలిటీ. తను ఎంత తెలివైన వాడు అయినప్పటికీ కూడా తను ర్యాంక్ తెచ్చుకోలేదు కాబట్టి తనని ఎవరు ప్రిఫర్ చెయ్యరు. అలాగే డబ్బులు సంపాదించడం గురించి, ఏమి డబ్బులు సంపాదించడం ఒక నిరుపేద డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. ఇగోండి ఈ టెక్నిక్స్ చెప్తాను, ఇది ఫాలో అవ్వండి, ఇది ఫాలో అయితే మీరు నెల రోజుల్లో కోటీశ్వర్లు అవుతారు, లేకపోతే 6 నెలల్లో లక్షాధికారి అవుతారు. ఇలా చెప్పారు అనుకోండి, ఎవరైనా ఫాలో అవుతారా? పేదవాడు చెప్పిన మాటకి విలువ ఉంటుందా? లేదు. అదే బాగా డబ్బులు ఉన్నవాడు చెప్పాడు అనుకోండి, నేను ఈ టెక్నిక్స్ ఫాలో అయ్యాను, ఈ టిప్స్ మీరు కూడా ఫాలో అవ్వండి, మీరు కూడా బాగా ధనవంతులు అవుతారంటే ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఎస్. అలాగే మనం ఈ కాంటెంట్ ని డెలివర్ చేసేటప్పుడు మనం చెప్పాల్సిన విషయాలతో పాటు చెప్పకూడని, అంటే మాట్లాడకూడని కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి. వాటిని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మాట్లాడకూడని సందర్భాలు కానీ, విషయాలు కానీ మనం మాట్లాడినప్పుడు మనం ఎంత మంచి విషయాన్ని చెప్పినా గానీ అందులో, అంటే మనం చెప్పే 10 మాటల్లో 9 మాటలు మంచిగా ఉండి ఒక్క మాట చిన్న కాంట్రవర్సీ అయినా గానీ వాళ్ళు అదే పట్టుకుంటారు. సో మనం ఆ ఒక్క ఛాన్స్ కూడా తీసుకోకూడదు. అంటే ఎలాంటివి మనం మాట్లాడకూడదు అంటే, యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ గా మనం నలుగురిలో మాట్లాడాలి అనుకునేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. ఒక రిలీజియస్ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. అలాంటి వాటి గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మన ఎదురుగా ఉన్న ఆడియన్స్ లోని డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు ఉండొచ్చు. మనం ఏదో ఒక రిలీజియన్ కి ప్రిఫరెన్స్ ఇచ్చి మనం మాట్లాడినట్టయితే మిగతా వాళ్ళు మన స్పీచ్ ని యాక్సెప్ట్ చేయలేరు, దాన్ని అపోజ్ చేస్తారు, అది కాంట్రవర్సీ అవుతుంది. సో ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. అలాగే దేశ భద్రతకు సంబంధించి మనం ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మాత్రం దాన్ని కరెక్ట్ వేలోనే మనం ప్రొజెక్ట్ చేయగలగాలి. ఇలా మనం కాంటెంట్ ని మనం డెలివరీ చేసేటప్పుడు చెప్పాల్సిన మాటలతో పాటు చెప్పకూడనివి ఏంటి అనేవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఒక స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ గురించి, మేల్ పాపులేషన్ ఇంత, ఫీమేల్ పాపులేషన్ ఇంత, పాపులేషన్ డెన్సిటీ ఇంత, లేకపోతే పావర్టీ ఇంత, ఇలా గవర్నమెంట్ ఒక అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ ని రిలీజ్ చేస్తుంది. అలాంటివి కూడా మనం కరెక్ట్ గా మనం మాట్లాడాలి. అది యాజ్ పర్ స్టాటిస్టికల్ రిపోర్ట్ మనం మాట్లాడాలి. సో మనకి అనిపించింది మనం చెప్పం. ఓకే. నెక్స్ట్ C6 లో 4th వన్ కనెక్టివిటీ. మనం కాంటెక్స్ట్ తీసుకున్నాం, కాజ్ తీసుకున్నాం, క్రెడిబిలిటీ అంటే ఒక సందర్భాన్ని మనం తీసుకున్నాం, ఎందుకు చెప్పాలి కాజ్ అనేది తీసుకున్నాం, క్రెడిబిలిటీ ఎలా చెప్తే బాగుంటుంది అనేది మనం తీసుకున్నాం. నెక్స్ట్ వీటన్నింటినీ మనం ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా కనెక్ట్ చేస్తే బాగుంటుంది. ఒక మూవీ ఉంది, ఒక మూవీ ఒక్కొక్కసారి ఎడిటింగ్ లో
ఫెయిల్ అయిపోతుంది, మూవీ ఫ్లాప్ అయింది అంటాం. ఎందుకంటే ఆ కనెక్టివిటీ లేదు. సో అందులో ఉన్న సీన్స్ అన్ని బాగున్నాయి, సాంగ్స్ అన్ని బాగున్నాయి, ఫోటోగ్రఫీ బాగుంది, కానీ ఆ కనెక్షన్ ఎక్కడో మిస్ అయింది అంటాం. సో కనెక్టివిటీ అనేది మనం చూసుకోవాలి. దీనికి మనం ఓబీసీ ఫార్ములాని ఫాలో అవ్వచ్చు. అంటే ఓ అంటే ఓపెనింగ్, బి అంటే బాడీ, సి ఫర్ క్లోజింగ్. ఓపెనింగ్ చాలా మంచి ఒక ప్లెజెంట్ పాజిటివ్ ఎనర్జీతో ఎలా అయితే స్టార్ట్ చేస్తామో ఆ ఓపెనింగ్ అనేది 1 to 2% ఉండాలి మన కాంటెక్స్ట్ లో. బాడీ అనేది మనం ఏదైతే సెట్ చేసుకున్నామో, ఈ పారామీటర్స్ ఏదైతే ఈ సీస్ ద్వారా సెట్ చేసుకున్నామో ఆ విధంగా 6 to 7% మన బాడీని ఒక ప్లెజెంట్ మేనర్ లో తీసుకెళ్ళాలి. అలాగే క్లోజింగ్ అనేది లాస్ట్ బట్ లీస్ట్ క్లోజింగ్ అనేది 1 to 2% లో అంటే ఒక మంచి కంక్లూజన్ తో క్లోజ్ చేయాలి. ఒక మూవీనే తీసుకున్నాం అనుకోండి, క్లోజింగ్ అనేది హీరో చనిపోయాడు విలన్ చేతిలో, లేకపోతే హీరోయిన్ చనిపోయింది, అలాంటి క్లోజింగ్ ని మనం యాక్సెప్ట్ చేస్తామా? శ్రీదేవి గారు మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏదో ఇన్కంప్లీట్ గా అనిపిస్తుంది కదా మనకి. అరే ఇలా ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది కదా అని. సో మన మైండ్ సెట్ అలా సెట్ అయిపోయింది కాబట్టి మనకి ఒక ప్లెజెంట్ క్లోజింగ్, ఒక సస్పెన్స్ తోని, ఒక కంక్లూజన్ తోని మంచిగా కంక్లూడ్ చేస్తే క్లోజింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకుంటాం మనం. నెక్స్ట్ ఈ C6 లో 5th వన్ కామన్ సెన్స్. మనం క్రెడిబిలిటీ యూజ్ చేసాము, కనెక్టివిటీ యూజ్ చేసాము, అలాగే కామన్ సెన్స్ అప్లై చేయాలా అనిత గారు? కామన్ సెన్స్ మనం ఎక్కడెక్కడ అప్లై చేస్తాం? కామన్ సెన్స్ అప్లై చెయ్యకపోతే ఎలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది మనం? ఎనీబడి? బేసిక్ కామన్ థింగ్స్ సెన్స్ కూడా ఉండాలంటారా? తెలియదురా వీళ్ళకి అని అనిపిస్తుందండి. బేసిక్ థింగ్స్ కూడా తెలియదు అన్న ఫీలింగ్ వస్తుంది జనాలు. షణ్ముఖ హ్యాండ్ రైజ్ చేశాడు. షణ్ముఖ చెప్తావా? షణ్ముఖ మేడం హ్యాపీ ఈవినింగ్ చెప్తావా? హ్యాపీ ఈవినింగ్ అమ్మా. మేడం. కామన్ సెన్స్ అదే అది లేకపోవడం వల్ల ఇద్దరికి వీడు చెప్పలేనని ఒక భావన వస్తుంది. ఒక నెగిటివ్ థాట్ వెళ్తుంది అది లేకపోవడం వల్ల. ఒక నెగిటివ్ థాట్. ఎగ్జాంపుల్ అంటే నేనే మేడం, ఎవరు ఎక్కలేదు. ఓకే, ఇప్పుడు చూడండి, జనరల్ గా మనం ఎక్కడికైనా పార్టీస్ కో ఫంక్షన్స్ కో వెళ్ళేటప్పుడు మనం ఫొటోస్ తీసుకుంటాం, సెల్ఫీస్ తీసుకుంటాం కదా. ఇదే అలవాటుతో మనం ఎవరైనా మన రిలేటివ్స్, ఎవరో ఫ్రెండ్స్, లేకపోతే దూరం వాళ్ళు ఎవరైనా చనిపోయారు పాపం, తెలిసింది, వెళ్ళాం, అక్కడ మనకి తెలిసిన మరో 4 ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అప్పుడు మనం ఫొటోస్ తీసుకుంటామా? సెల్ఫీస్ తీసుకుంటామా? తీసుకోం కదా. ఎందుకు? దట్ ఈస్ ద కామన్ సెన్స్. అంటే అది ఒక సారబుల్ సిచ్యువేషన్ కదా, నెగటివ్ సిచ్యువేషన్. అలాంటప్పుడు మనం సెల్ఫీస్ తీసుకున్నాం అనుకో, అందరూ మన వైపే చూస్తారు. సో వీ హ్యావ్ టు అప్లై కామన్ సెన్స్. అంటే మనం ఒక క్లాస్ తీసుకునేటప్పుడు కూడా స్కూల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు మనకి క్లాస్ తీసుకోమని. ఇంటర్మీడియట్ పిల్లలకి మీరు ఎంసెట్ గురించి క్లాస్ తీసుకోండి అని చెప్పారు. మనం కూడా ప్రిపేర్ అయిపోయాం, వెళ్ళిపోయాం. ఒక మంచి కాంటెక్స్ట్, కాజ్, క్రెడిబిలిటీ అన్ని సెట్ చేసుకొని వెళ్ళాం. కానీ వాళ్ళకి ఏంటి, ఇంటర్మీడియట్ పిల్లలు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి చెప్పి వాళ్ళకి టైం ఇవ్వగా క్లాస్ అయితే క్యాన్సిల్ చేయలేము. కాబట్టి ఈ ప్లేస్ లోని 10th క్లాస్ పిల్లల్ని మనకి ఫస్ట్ చెప్పే పిల్లలకి మనకి క్లాస్ తీసుకోమని చెప్పారు. తర్వాత వాళ్ళకి వీలు కాక ఏంటి ఆ ప్లేస్ లో 10th క్లాస్ పిల్లల్ని కూర్చోబెట్టారు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత
మనం మన కామన్ సెన్స్ తో అక్కడ ఉన్న వాళ్ళు అసలు ఎవరు అనేది మనం కంక్లూడ్ చేసుకోలే వద్దా ఫస్ట్. అలా కాకుండా మన ఇంటర్మీడియట్ పిల్లలకి చెప్పేటట్టుగా ఆన్సర్ ప్రిపరేషన్ గురించి చెప్పామనుకోండి, యాజ్ ఎ స్పీకర్ గా మనం అక్కడ సక్సెస్ అవ్వలేనట్టే. ఎందుకంటే ఎలాంటి ఒక నెగటివ్ సిచ్యువేషన్ వచ్చినా గానీ దాన్ని ఒక పాజిటివ్ మేనర్ లో మనం హ్యాండిల్ చేయగలగాలి. అక్కడ మనకి 1 hour సెషన్ అని చెప్పారు, కానీ మనకన్నా ముందు ఒక స్పీకర్ ని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే ఫస్ట్ వాళ్ళు కుదరదు అన్నారేమో, మనకి చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఓకే చెప్పారు. అలాంటప్పుడు మనకు ఒక హాఫ్ అన్ అవరే ఉంది, మనం హాఫ్ అన్ అవర్ తీసుకోవాలి, ఆ 1 hour సెషన్ ఇద్దరు షేర్ చేసుకోవాలి. అలాంటప్పుడు నేను ఒక గంట నేను ప్రిపేర్ అయ్యాను కదా, 2 గంటలు ప్రిపేర్ అయ్యాను కదా అని చెప్పి స్టార్టింగ్ నుంచి నేను చెప్పుకొని వస్తానా? కాదు కదా. ఎందుకంటే నాకు 1 hour ఇచ్చినప్పుడు నేను ఏం కాంటెంట్ చెప్పాలి, 30 minutes ఉన్నప్పుడు నేను దాన్ని ఎలా ప్రిసైజ్ చేసి చెప్పాలి, అదే నాకు 10 minutes ఇచ్చినప్పుడు నేను ఎలాంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి అనేది నాకు తెలియాలి. యాజ్ ఎ స్పీకర్ గా తెలిసి ఉండాలి. లేదు అనుకో, అంత సక్సెస్ఫుల్ స్పీకర్ కింద మనల్ని గుర్తుపెట్టుకో. కాబట్టి మనం ఎక్కువ టైం అంటే మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వక్కర్లేదు. 2 hours 1 hour స్పీచ్ అనుకోండి, మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వక్కర్లేదు. కానీ మనకి 5 minutes మాట్లాడాలని టైం ఇచ్చినప్పుడు ఆ 5 minutes లో వాల్యుబుల్ వర్డ్స్ మాట్లాడాలి. అక్కడ సందర్భానికి తగ్గట్టుగా, అక్కడ ఆడియన్స్ కి తగ్గట్టుగా మనం మాట్లాడాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కువసేపు ఆలోచిస్తాం. ఎక్కువసేపు ఆలోచించి దానికి తగ్గట్టు కంటెంట్ మనం తీసుకుంటాం. అలాగే మనం వెళ్ళేటప్పుడు ఓపెన్ ఆడిటోరియం అని చెప్పారు, కానీ అక్కడ క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టారు. స్ట్రెంత్ ఒక 50 members అని చెప్పారు, కానీ అక్కడ 200 members ఉన్నారు. సడన్ గా కరెంట్ పోయింది, మైక్ పనిచేయట్లేదు. ఇలాంటి ఒక నెగిటివ్ సిచ్యువేషన్స్ కూడా పాజిటివ్ మేనర్ లో స్పీకర్ అనే వాళ్ళే హ్యాండిల్ చేసేటట్టు ఉంటారు. సో దిస్ ఈస్ ద కామన్ సెన్స్. నెక్స్ట్ లాస్ట్ 6 is కలెక్షన్. మీన్స్ మన కాంటెంట్ ఏదైతే ఉందో డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం కలెక్ట్ చేస్తాం. అది బుక్స్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, రీసెర్చ్ ఆర్టికల్ రెఫరెన్స్ బుక్స్ ద్వారా కానీ, ఇలా మనం కలెక్ట్ చేసిన తర్వాత మన ఓన్ ఎసెన్స్ అంటే మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ నాలెడ్జ్, మన ఓన్ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని మనం యాడ్ చేసినట్టయితే మనకి ఒక ఐడెంటిటీ ఉంటుంది. లేదు అంటే ఒక టాపిక్ ని యూట్యూబ్ లో చాలా మంది చెప్తూ ఉంటారు, ఒకే టాపిక్ ని చాలా మంది చెప్తారు, కానీ మనం కొంతమంది స్పీచ్ ని మాత్రమే బాగా ఎఫెక్టివ్ గా ఇంట్రెస్ట్ గా వింటాం, వాళ్ళకి మాత్రమే అట్రాక్ట్ అవుతాం. ఎందుకు అంటే వాళ్ళ ఎఫెక్టివ్ మేనర్ లో వాళ్ళ ఓన్ ఎసెన్స్ యూజ్ చేసి చెప్తున్నారు కాబట్టి. సో ఇలా మనకి కలెక్షన్ చేసుకునేటప్పుడు కూడా మనం వేరియస్ బుక్స్ నుంచి అది రిఫర్ చేసుకున్నా గానీ దానికి రిఫరెన్స్ ఎక్కడ నుంచి మనం ఆ సోర్స్ తీసుకుంటున్నాం అన్న రిఫరెన్స్ చెబుతూ దానికి ఒక మన ఓన్ ఎసెన్స్ ని యాడ్ చేస్తూ మనం కాంటెంట్ ని చెప్పాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా C6 అనేది మనం P2 లో నేర్చుకున్నాం. అంటే ప్రిపరేషన్ లోని ఈ C6 వచ్చింది. ఇంకా మనకి 2 P's ఉన్నాయి, అంటే P3, P4. P3 మీన్స్ ప్రాక్టీస్. మనకి ప్రాక్టీస్ అవసరమా అప్పారావు గారు? అవసరమే మేడం. మేడం అవసరమే మేడం. ఎంతవరకు చేస్తే సరిపోతుంది సార్? ఇన్ని టైమ్స్ అని ఏమైనా ఉంటుందా? మనం 3 times 4 times అలా ఏమైనా సరిపోతుందా? అలాగేం కాదు మేడం, మనం ఎంతవరకు ప్రెజెంట్ చేయగలము, ఆ కాన్ఫిడెన్స్ వచ్చే వరకు మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ సిచ్యువేషన్ లో మనము దాన్ని హ్యాండిల్ చేయగలం. ఎస్ సార్, అబ్సల్యూట్లీ. అంటే మన ప్రాక్టీస్ ఎంత వరకు కావాలి అంటే అప్ టు ద పర్ఫెక్షన్. మనకు పర్ఫెక్షన్ వచ్చేంత వరకు కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. మనకి మూవీస్ లోనే కనుక చూసినట్టయితే ఒక టేక్ ని వాళ్ళు 10 times 20 times 30 times 100 times కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పర్ఫెక్షన్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం కూడా ఏదైనా ఒక కాంటెంట్ మనం ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ ప్లానింగ్ చేసాము, ప్రిపరేషన్ చేసాము,
ఈ ప్రిపేర్ అయిన దాన్ని మనం ఒక కాంటెంట్ అనేది నోట్బుక్ లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ పెట్టిన కాంటెంట్ ని, ప్రిపేర్ చేసుకున్న కాంటెంట్ ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం ద్వారా మనలో స్పీచ్ యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. అంటే మనం చెప్పేటప్పుడు తప్పులు దొరలడం కానీ, తడబడటం కానీ ఇలాంటివి తగ్గుతుంది. అలాగే మనకి కంటెంట్ మీద గ్రిప్ వస్తుంది. కంటెంట్ మీద గ్రిప్ వస్తుంది, మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి, 100% పర్ఫెక్షన్ వస్తుంది. సో ఇలా మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఎలా అయితే ఆకాశంలో ఎగిరే ఒక గెద్ద అంత పైన ఉంటుంది, కానీ మనంతా అక్కడే ఉంటాం, కానీ ఆ కోడి పిల్లని అలా టక్కున తీసుకొని వెళ్ళిపోతుంది. అంత పైన ఉన్న గద్ద ఇంత కింద ఉన్న కోడి పిల్లని ఎలా అస్సలు తన టార్గెట్ గాని ఎయిమ్ గాని మిస్ అవ్వదు. మిస్ అవ్వకుండా టక్కు తీసుకొని వెళ్ళిపోతుంది. ఎంత అంటే తను ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటది. సో అలా మనం కూడా మన పర్ఫెక్షన్ వచ్చేంత వరకు కూడా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ బి బట్ నాట్ లీస్ట్ ప్రెజెంటేషన్. ఇప్పుడు మనం ప్లాన్ చేసాము, ప్రిపేర్ అయ్యాము, ప్రాక్టీస్ చేసాము. అట్ లాస్ట్ ఫైనల్ స్టేజ్ ప్రెజెంటేషన్. దాన్ని ఎలా మనం ప్రెజెంట్ చేయాలి? ఈ ప్రెజెంటేషన్ మీదే కదా మన పర్ఫార్మెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. యాజ్ ఎ స్పీకర్ గా మనం సక్సెస్ అయ్యామా లేదా అనేది మన ప్రెజెంటేషన్ మీదే ఉంటుంది. సో ఇక్కడ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అంటే నవే డేస్ ఎవరిని చెప్పుకోవచ్చు అంటే ఎవరైనా ఒక్కరు. రాజమౌళి గారు. రాజమౌళి గారు. ఎస్, వెరీ గుడ్ శ్రీదేవి గారు, అబ్సల్యూట్లీ. రాజమౌళి గారు ఎందుకు అంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందారు అంటే ఆయన డిఫరెంట్ రిసోర్సెస్ ని యూజ్ చేస్తారు, టెక్నాలజీని యూజ్ చేస్తారు. 100% ఆ పర్ఫార్మెన్స్, ఆ పర్ఫెక్షన్ వచ్చేంత వరకు కూడా ఆయన చేస్తూనే ఉంటారు. ఆయన ఏదైతే మూవీ కానీ ఒక కంటెంట్ కానీ తీసుకున్నారో అందులో ఒక పర్ఫెక్షన్ వచ్చేంత వరకు ది బెస్ట్ రిసోర్సెస్ ని యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఆయన మూవీస్ ద్వారా ఎలా కనెక్ట్ చేయాలి ఆడియన్స్ కి అనుకుంటే విజువల్స్ ద్వారా, ఆడిటరీ ఆడియన్స్, అలాగే కైనెస్థెటిక్ ఆడియన్స్, ఇలా 3 types ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. మన ఆడియన్స్ లో కూడా ఈ 3 types ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఫస్ట్ వన్ విజువల్, సెకండ్ వన్ ఆడిటరీ, థర్డ్ వన్ కైనెస్థెటిక్. విజువల్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళు మనం మన సెషన్ లో అప్లై చేసే పీడిఎఫ్లు, ఇమేజెస్, లేకపోతే పీపీటీలు, వీటి ద్వారా వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు. అంటే చూడటం ద్వారా వాళ్ళు కనెక్ట్ అవుతారు. విజువల్ పీపుల్ ఎప్పుడు కూడా చూసి గుర్తుపెట్టుకుంటారు. అలాగే సినిమాలోని ఆడియన్స్ కొంతమంది ఎలా అంటే సీనరీస్ గుర్తుపెట్టుకుంటారు, పిక్చరైజేషన్ గుర్తుపెట్టుకుంటారు, బ్యాక్గ్రౌండ్ లో ఉన్న సాంగ్స్ కి వేసిన సెట్స్ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలనుకోండి, మూవీ ఎలా ఉంది దాని గురించి టాక్ చెప్పాలనుకోండి, వీటి గురించి చెప్తారు విజువల్ పీపుల్స్. ఆడిటరీ పీపుల్ వాళ్ళు ఎలా చెప్తారు అంటే ఒక సిచ్యువేషన్ ని వాళ్ళు వినటం ద్వారా గుర్తుపెట్టుకుంటారు. అంటే మూవీ చూసిన ఆడియన్స్ ని రివ్యూ అడిగామనుకోండి, పాటలు చాలా బాగున్నాయి, డైలాగ్స్ సూపర్ గా ఉన్నాయి, ఇలా వినటం, మాట్లాడటం గురించి వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ కైనెస్థెటిక్ పీపుల్ అంటే వీళ్ళు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉంది, మనసుకు హత్తుకునేలాగా ఉంది. మనం చూడండి కొన్ని సినిమాలు చూస్తుంటే మనం అనుకుంటాం ఏడవకూడదు అనుకుంటాం, కానీ మనకి ఏడుపు వచ్చేస్తుంది. పక్కన ఉన్న వాళ్ళు చూస్తారేమో అని చూడకుండా కళ్ళు తుడిచేసుకుంటాం కదా. అయిందే ఇలాగా ఎవరికైనా? ఎస్, కైనెస్థెటిక్ అంటే ఎమోషనల్ గా. సో ఆడియన్స్ అనేవాళ్ళు విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్, ఈ 3 people ఉంటారు. వాళ్ళ ముగ్గురిని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఏ ప్రెజెంటేషన్ అయినా సరే ఒక పీపీటీస్ ద్వారా, ఒక ఇమేజెస్ ద్వారా, ఒక కలర్స్ ని బేస్ చేసుకొని ఇవ్వాలి. అలాగే మన ఆడిటరీ అంటే ఒక మంచి స్టోరీస్ చెప్పడం వల్ల, ఒక మంచి పాటలు పాడటం వల్ల, లేదంటే ఒక ప్రోవర్బ్స్, ఒక రిడిల్స్ అడగటం వల్ల వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసుకోవచ్చు. అలాగే ఒక మంచి ఫీల్ ఉన్న సిచ్యువేషన్స్ ని మనం చెప్పడం ద్వారా కైనెస్థెటిక్ పీపుల్ ని కూడా ఇలా 3 types ఆఫ్ ఆడియన్స్ ని కూడా మనం మన సెషన్ లో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా మనం చేయొచ్చు. సో దిస్ ఈస్ ద content preparation. Finally, I delivered. Thank you very much. Over to Venkatramana garu.
ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సారీ ఆ. సార్